హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే సరిపోదు. డబ్బు సంపాదనతో పాటు కొన్ని మిగతా పనులు కూడా చేయాలి. నెంబర్ 1, మీకు నచ్చిన పనిని, మీరు ఇష్టపడిన పనిని చేయడంలో ఎప్పటికీ రిటైర్ కావద్దు. నెంబర్ 2, ఒక మనిషి ఆకలేసినప్పుడు ఎంత తినాలంటే తిన్న తర్వాత కూడా తాను లెగిసి పని చేసుకోగలిగినంత, తిన్న వెంటనే నిద్ర వచ్చేంత కాదు. నెంబర్ 3, ప్రతి మనిషిలోనూ ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. మీలో ఉన్న చిన్న పిల్లవాడిని బయటికి తీయండి. నెంబర్ 4, రోజు కనీసం 15 నిమిషాలైనా వ్యాయామం చేయండి. నెంబర్ 5, మంచి స్నేహితులతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే. నెంబర్ 6, దేనికి తొందరపడకండి. జీవితం ఒక పరుగు పందెం కాదు, ఇక్కడ నిదానమే ప్రధానం అనే సూత్రమే వర్తిస్తుంది. ఎంత చిన్నగా వెళ్తే అంత ఎక్కువ దూరం వెళ్ళగలం. నెంబర్ 7, ప్రకృతితో మమేకమై జీవించండి. నెంబర్ 8, గడిచిపోయిన దాని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ దిగులు పడకండి, వర్తమానంలో జీవించండి. నెంబర్ 9, చాలా ముఖ్యమైనది, ఈ వీడియోని లైక్ చేయండి. నెంబర్ 10, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన మొదటి 8 పాయింట్స్ ఇకిగై అనే ఒక జపనీస్ పుస్తకం నుంచి. చాలా బుక్స్ టైం మేనేజ్మెంట్ గురించి కానీ మనీ మేనేజ్మెంట్ గురించి కానీ చెప్తాయి, కానీ ఈ పుస్తకం మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది చెప్తుంది. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం, మంచి పుస్తకం. నేను ముందు చెప్పినట్టుగా ఇలాంటి మంచి విషయాల కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.